హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. బెండకాయ ఫ్రై. సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ అండ్ నార్మల్‌గా అందరూ చేసుకునే రెసిపీ లానే ఉంటుంది. అలాంటప్పుడు వీడియో ఎందుకు తీశారు అనుకునే వాళ్ళకి, కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని, ఆల్రెడీ కుకింగ్ వచ్చిన వాళ్ళకి మేమెలా చేశాము అని చూపించడానికి వీడియో షూట్ చేశాం. బెండకాయ ఫ్రై రెసిపీతో పాటు ఒక కొత్త పర్సన్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. తనే మా అత్తమ్మ. ఫస్ట్ ఏంటి అంటే బెండకాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక ఈ బెండకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు మనకి సంవత్సరం పొడవునా లభిస్తాయి అండ్ పండిస్తారు కూడా. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాటిలో ఫ్రెష్‌గా ఉన్న కూరగాయలు శరీరానికి ఎంతో మంచివి. వాటిలో ముఖ్యంగా బెండకాయ చాలా మంచిది. బెండకాయల్లో మనకి విటమిన్ ఏ, బి అండ్ సి విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. అండ్ వీటితో పాటు అయోడిన్ ఎక్కువగా ఉన్నందువల్ల గాయిటర్ వ్యాధి రాకుండా చేస్తుంది. పోషకాలతో నిండి ఉండే బెండకాయలో ఫైబర్, విటమిన్స్ అండ్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. తక్కువ క్యాలరీస్ ఉంటాయి. అలాగే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. బెండకాయలో ఉండే గ్లైసెమిక్ రక్తంలో షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుతుంది. మీరు ఈ మాట తరచుగా వింటూనే ఉంటారు. అదేంటి అంటే బెండకాయ తింటే తెలివితేటలు పెరుగుతాయని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. ఆ సంగతి పక్కన పెడితే బెండకాయ రుచిగా ఉండడమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని కలిగి ఉంది. బెండకాయని రెగ్యులర్ డైట్‌లో తీసుకోవడం వల్ల శరీరంకి అవసరమయ్యే నీటిని బెండకాయ నుండి గ్రహిస్తుంది. అలాగే డైజెషన్ అండ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నవారికి బాగా యూజ్ అవుతుంది. బెండకాయలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా మరియు ఎముకలని స్ట్రాంగ్‌గా చేయడంలో చాలా గ్రేట్‌గా ఉపయోగపడుతుంది. ఇంకా బెండకాయలో ప్రోబయోటిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి, ఇవి ఆరోగ్యానికి దోహదం చేసే బాక్టీరియాను పెంపొందిస్తాయి. ఇంకా బెండకాయలో ఫ్లేవనాయిడ్స్ మెదడుకి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. ఇందులోని కాల్షియం ఎముకలని పటిష్టం చేయడంలో ఉపయోగపడుతుంది. ఇంతవరకి చెప్పింది బెండకాయ తీసుకోవడం వల్ల ప్రయోజనాలు. అలా అని ఫ్రై చేసి తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి ఫ్రై చేసిన ఐటెమ్స్‌ని రెగ్యులర్‌గా కాకుండా అప్పుడప్పుడు తీసుకోండి. బెండకాయలు వేయించుకున్న తర్వాత ఇలా పల్లీలని వేయించుకోవాలి. బెండకాయలు వేయించుకున్నాక ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత పల్లీలని లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోండి. ఈ పల్లీలని ఇంకా వేరుశెనగలు అని కూడా పిలుస్తారు. ఇవి ఆహారంలో అన్ని రకాలుగా ఉపయోగిస్తారు. ఇందులో బోలెడు పోషకాలుంటాయి. వీటిని నేరుగా తినడమే కాకుండా ఇలా వంటల్లో కూడా వాడుకుంటాము. పల్లీలని ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా వేయించిన పల్లీలు, ఉడికించిన పల్లీలు, నానబెట్టిన పల్లీలు స్నాక్స్ రూపంలో చాలా బాగా ఉపయోగిస్తాం వీటన్నింటిని. పల్లీలు వేయించుకున్నాక అదే ఆయిల్‌లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేయించుకోవాలి. ఇక్కడ మీరొకటి అబ్జర్వ్ చేసినట్లయితే మా అత్తమ్మ స్పూన్ ఉన్న వాటినేమో స్పూన్‌తో వేసింది. స్పూన్ లేని వాటిని చేత్తో వేసింది. ఆవాలు, జీలకర్ర వేసిన స్పూన్‌తో వేయొచ్చు. కానీ దాంట్లో చేత్తో వేసేసింది. ఆ జనరేషన్ వాళ్ళు ఎంత ఇన్నోసెంట్‌గా ఉంటారు అంటే, ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా ఎంతో సింపుల్‌గా ఉంటారు. అందుకే నాకు వీళ్ళంటే చాలా నచ్చుతారు. మా అమ్మమ్మ, నానమ్మ, అత్తమ్మ, ఇప్పుడు పెద్దమ్మ కూడా కనిపిస్తారు. వీళ్ళంతా ప్యూర్ సోల్స్ అన్నమాట. మన జనరేషన్ వాళ్ళు చాలా లక్కీ అని చెప్తాను. ఎందుకంటే, ఇంకా ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమలను చూసాం మనం. ఇప్పుడున్న పిల్లలు ఏంటి అంటే, మొబైల్స్‌కి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు అనిపిస్తుంది. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసాము. వీటిని బాగా వేగనివ్వాలి. మా అత్తమ్మ చేసే వంటకాలు ఎంత రుచిగా ఉంటాయి అంటే, నాకు నచ్చని కర్రీ చేసి పెట్టినా అంత ఇష్టంగా తింటాను. అంత బాగా చేస్తుందనమాట వంట. ఇప్పుడు పల్లీలు అండ్ బెండకాయలని యాడ్ చేసుకోవాలి. మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారు? వీడియో అనేది 4K క్వాలిటీలో అండ్ చాలా నీట్‌గా వచ్చింది.
ఎందుకు అంటే వీడియోని న్యూ మొబైల్‌లో షూట్ చేశాము. ఏ మొబైల్ తీసుకున్నాము, అసలు ఎందుకు తీసుకున్నాము, దాని ఏం ఫీచర్స్ నచ్చి తీసుకున్నాము అనేది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఫైనల్‌గా ఉప్పు, కారం అండ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్‌గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ ఫైనల్‌గా సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఛానల్‌ని అండ్ నా వాయిస్‌ని ఓన్ చేసుకొని చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్. వీడియో ఇంకా అయిపోలేదు, కంటిన్యూయేషన్ ఉంది. మా అత్తమ్మ అండ్ పెద్దమ్మ మాట్లాడుకున్న మాటలు కొన్ని వీడియో క్లిప్స్ యాడ్ చేశాము. సో తప్పకుండా చూడండి. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్. చెప్పు పెద్దమ్మ. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నచ్చితే లైక్ చేయండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి అను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.